ఎక్కడున్నాడు? బాలాజీ ఎక్కడున్నాడు? రావాలి. పడండమ్మా, అంత పడండి. బలపరచువాడవు నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, నా పక్షము నిలిచి వినిపించువాడవు. ఏమైనా చేయగలవు, Hey,
హల్లెలూయా. ఈరోజు మన అంశము, మన టాపిక్ మాట్లాడవద్దు. ఈరోజు మన టాపిక్ గోల్డ్ స్మిత్ ఆర్ పోటర్ అండ్ డిజైన్. ఈరోజు మన వాక్యము గోల్డ్ స్మిత్ ఆర్ పోటర్ అండ్ డిజైన్ అనగా కుమ్మరి మరియు ఇజ్రాయేల్. ఈ విషయాన్ని మనం చూద్దాం. కుమ్మరి మరియు ఇజ్రాయేల్, గోల్డ్ స్మిత్ విత్ ఇన్ బ్రాకెట్ పోటర్ అండ్ ఇజ్రాయేల్. ఈరోజు మన అంశము కుమ్మరి మరియు ఇజ్రాయేల్. దేవుని బిడ్డలారా, ఇప్పుడు లోకంలో చూస్తూ ఉన్నటువంటి కుమ్మరి ఒకసారి మనం ఆలోచన చేస్తే ఎంతమంది కుమ్మరి వారి ఇంటికి వెళ్ళి ఆ పాత్ర చేయి విధానం చూశారో నాకు తెలియదు. వాస్తవానికి నేను చూడలేదు. అయితే ఈ లోకంలో ఉంటే ఈ కుమ్మరిని చూస్తే అనేకమైనటువంటి విషయాలు గ్రహించవచ్చు, లేదా అనేకమైనటువంటి మన ఆలోచనకు, మన ఊహకు అందనటువంటి ఎన్నెన్నో విషయాలు గ్రహించడానికి లేదా పాఠములు నేర్చుకోవడానికి అవకాశం ఉంది. ఈ లోకంలోనే ఉన్నటువంటి ఆ గోల్డ్ స్మిత్ అనబడిన కుమ్మరి చూస్తే ఇలాగ అనుకుంటున్నామే, మరి పరమ కుమ్మరి మన దేవాది దేవుడు. మరి ఆయన చేసినటువంటి ఆ చేత నిర్మాణములు, అష్ట నృత్యములు ఎంత బలమైనవో ఎప్పుడైనా ఆలోచన చేసావా? ఎప్పుడైనా నీ మనసుకు వచ్చిందా? ఎప్పుడైనా నువ్వు ఊహించి ఎరుగుతావా? ఒకసారి ఆలోచించాలి, ఒకసారి ఆలోచించాలి. దేవుని బిడ్డలారా, ఒక చిన్న విషయం చెప్పి నేను వాక్యంలోకి వస్తాను. నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు నేను గ్రహించిన విషయం ఒక మాట చెప్తాను. నేను దేవుని యొక్క నేను అన్ని విషయాలలో ప్రార్థన ప్రసంగం ముందు సాగుతున్నప్పుడు ఒకసారి ఆయన నన్ను చేసిన విధము, నన్ను నిర్మించుకున్న విజయము, నన్ను ఏ విధముగా ఆయన రూపించబడినటువంటి తీరు నేను ఒకసారి ఆయన యొక్క పరిశీలన చేసుకుంటా. మీ సంగతులు నాకు తెలియదు. ప్రభా, నీవు నన్ను నిర్మించుకోవడం ఒక ఎత్తు, కానీ ఆ ఎండలో పోయినటువంటి ఎముకకు ఏ విధముగా నరములు పొదిగి, ఎముకలు అమర్చి, మాంసము పొదిగి ఏ విధముగా నువ్వు చేసావో అంతకంటే శ్రేష్టంగా ఉదాహరణ ప్రభా కన్ను ఉన్నది, నా కన్ను, దానిలో కనిపించినటువంటి ఎక్కడో కనిపించే నడమలు ఏర్పాటు చేసావయ్యా. ఎంత గొప్ప దేవుడు! సూక్ష్మమైనటువంటి నడమలను ప్రభా ఏర్పాటు చేసావు. ఏ డాక్టర్ నిర్మిస్తాడు? ఆపరేషన్ అయితే చేయగలరు, క్యాట్రాక్ట్ ఉంది అంటే, ఇంకేమైనా చేయగలను, కానీ నలబడి పొదగలేదే. అలాగే సెన్సిటివ్గా ఉన్నటువంటి
ఎవడు పొదగలడు? ఇది 2. ఇక 3గా చూస్తే శరీరం మొత్తం ఉన్నవి అలా ఉంచుతాం. లోపల నిర్మించిన అవయములు ఉన్నవే, ఒక్కొక్క అవయాన్ని ఉంచుతా దేవుని దగ్గర. నాకు లివర్ ఏర్పాటు చేసేవయ్యా, అది శ్రేష్టమైన. ఇదే మనుషుడికి లేకపోతే తినలేడు, త్రాగలేడు, జీవించలేడు. ఎంత విలువైనది, శ్రేష్టమైన మార్గం ఏర్పాటు చేస్తాం. అలాగే హార్ట్, మానవ శరీరంలో ఇదే లేకపోతే అవుట్. ఎంత బ్రహ్మాండమైనటువంటి ఆర్గం పెట్టావయ్యా. అలాగే లంగ్స్, ఒక మనుషుడు ఊపిరి పీల్చుకోవాలి, బ్రీత్ అండ్ బ్రీత్ అవుట్ 2 జరగాలి అంటే ఇది అవసరం. ఇది అవసరమయ్యా. ఎంత చక్కగా మర్చావు. గాలి పీల్చుకోవాలంటే వ్యక్తి అయిపోయాడండి. అందుకే వెంటిలేటర్ ఏదో పెడుతున్నారు. పెట్టినారా లేదా? ఇది తాత్కాలికమైన. పర్మనెంట్గా నీకోసం దేవుడు ఏమిచ్చాడు? లంగ్స్. వ్యాకోచములు చెందడానికి అది శ్రేష్టమైనటువంటిది దేవుడు నీకు పెట్టాడే, నాకు పెట్టాడే. ఇవన్నీ కూడా దేవుడి దగ్గర ఒక గొప్పగా నన్ను చేసుకున్నావు. ఈ రోజు నేను నీతిగా బ్రతుకుతున్నాను అంటే అది నీ చేతి క్రియే. దేవుడు స్తోత్రం. ఇంత పరిస్థితులు ఒక్కసారి ఆలోచన చేసుకుని దేవుడి దగ్గర ప్రేరణను ప్రార్థన చేసుకున్నావా? నా దేవుడి దగ్గర ఏ రోజు చేసుకుంటూనే ఉంటా. అవును, ఈరోజు మనుషుడు మనిషిగా ఉన్నాడు అంటే ఆయన చేసే పరికరమే. ఏ డాక్టర్ చేయలా నువ్వు అనుకుంటున్నావేమో, ఏ సైంటిస్ట్ నిన్ను చేయలేదు. ఆలోచించాలి. బైబిల్ గ్రంథంలో ఫస్ట్ ఎనస్థీసియా ఎవరు పెట్టాలి చెప్పండి? దేవుడు. సరేనా? బైబిల్ గ్రంథంలో ఫస్ట్ ఎనస్థీసియా అనగా మత్తు ఇస్తారే ఆపరేషన్ అప్పుడు అది ఎవరు కనిపెట్టారు? క్లోరోఫామ్. ఎవరంట? మన దేవాది దేవుడు ఇచ్చాడు. దాన్ని ఒక ఆయన కనుగొన్నాడు. ఆయన పేరు మర్చిపోయాడు. ఆలోచించండి ప్రియులారా. ఆదిలోనే దేవాది దేవుడు మనుషుడికి అలాంటిది ఎనస్థీసియా ఇచ్చి ఆ యొక్క ప్రకటనమును తీసి అమ్మగారిని పెట్టాడు. చాలా మంది వాదిస్తారు మనుషుడి యొక్క శరీరంలో మొత్తం 206 ఎముకలు, పురుషునికి ఒకటి ఎక్కువ అంటారు, ఎక్కువ తక్కువ అంటారు. ఇది మాత్రం రాంగ్. ఇది మాత్రం రాంగు. మీ లెక్కలు ఎప్పుడు వచ్చిందా? ఎన్ని? అంతే. ఒకటి ఎక్కువ ఉండాలిగా ఉండవు. అమ్మాయికి ఏమిటి చెప్పండి అందరూ? ఈ భ్రమ తొలగించుకోండి. ఈరోజు ఒక ఎముక ఎక్కువ ఉండదు. స్త్రీ అని పురుష అని ఒక ఎముక ఎప్పుడు దేవుడు సృష్టించలా, దాన్ని పూర్తి చేశాడు అంతే. ఆదాములో నుండి తీసుకున్నటువంటి ఎముకను మళ్ళీ అది పూర్తి చేశాడు. కానీ ఒక తక్కువ మాత్రం లేదు. తక్కువ ఉండి వస్తాడు. తక్కువ ఉంటే ఏమవుతుంది? మోర్ ట్యాక్స్ అయిందండి దేనికోనా అదేదో చెప్తున్నారు. ఆ రోజు ప్రేక్ష రాయడానికి దేవుడు ఛాన్స్ ఇవ్వలేదు. మళ్ళీ కొత్తగా ఒక బోర్డు వేయవచ్చాడు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. ఆలోచించండి, ఇంత గొప్ప ప్రముఖుడి నీ జీవితంలో నా జీవితంలో ఉన్నాడు. ఓయ్ ఎట్ల మరేమా కొమ్మరి చేతిలో మంచి వాళ్ళు ఒక త్వరగా పాడు పచ్చగా. చేతిలో మంటి వలే కల్లివడిలో పసి బిడ్డ కుమ్మరి చేతిలో మంటి వలే కల్లివడిలో పసి బిడ్డ వలే అయ్యా నీ కృపతో నన్ను మార్చుము యేసయ్యా నీ కోరికగా
పట్టుము చేతిలో మంచి వలే తల్లి వడిలో పసి బిడ్డవలే నాలోనే స్వయములో నలుగా పోతుము నాలోనే వంకరలో చక్కగా చేయుము నాలోనే స్వయములో నలుగా పోతుము నాలోనే వంకరలో చక్కగా చేయుము నీ పోలిగా వచ్చే వరకు నా చేయి విడువకు నీ పోలిగా వచ్చే వరకు నా చేయి విడువకు సారపై నుండి తీసివేయకు సారపై నుండి తీసివేయకు చేతిలో మంచి వలే తల్లి ఒడిలో పసి బిడ్డవలే మరి చేతిలో మంచి వలే తల్లి ఒడిలో పసి బిడ్డవలే దేవుని బిడ్డలారా ఆలోచించాలి. పరలోకపు కుమ్మరి మన దేవది దేవుడు లోకములో ఉన్న కుమ్మరిని చూపిస్తున్నాడు. ఇర్మియా గారి ఆ లోకంలో ఉన్న కుమ్మరి ఆ నేర్పడతాను ఆయన చేయు విధము నువ్వు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇర్మియా నువ్వు చాలా జాగ్రత్తగా పెట్టు, దాన్ని చాలా పరిశీలించగా చూడు. దాని గురించి కొన్ని పాఠములు నేను చెబుతా. దాన్ని కూర్చున్నట్టు సత్యాన్ని నేను మాట్లాడబోతున్నాను. దాన్ని కూర్చున్నట్టు ఉన్నట్టుగా నీకు చెప్పబోతున్నా. కనుక ఆ కుమ్మరి నేనే, ఆ కొండ ఇశ్రాయేలే. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఈ బ్యాగున్న 18వ అధ్యాయం మొదటి నుండి యెహోవా యొద్ద నుండి ఒకరు మాత్రమే. యెహోవా యొద్ద నుండి ఆ, ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు ఉమ్. నీవు లేచి ఇరవై 18వ అధ్యాయం మొదటి నుండి అమ్మ పేపర్ చూడండి. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు ఆ. నీవు లేచి ఆ. కుమ్మరి ఇంటికి పొమ్ము ఉమ్. అక్కడ నా మాటలు నీకు తెలియజేతును ఆ. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా ఉమ్. వాడు తన సారి మీద ఉమ్. పని చేయిచుండెను ఆ. కుమ్మరి జిగట మంటితో ఆ. చేయిచున్న కుండ ఆ. వాని చేతిలో విడిపోగా చదువు. ఆ జిగట మన్ను మరలా తీసుకొని ఉమ్. కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా ఉమ్. దానితో మరి ఒక కుండ చేసెను తర్వాత చదువుకుందాం. దేవుని బిడ్డలారా, ఇక్కడ కుమ్మరి సరే మీరు కూర్చోబెట్టుకోండి. కూర్చోవాలి. కనుక దేవుని బిడ్డలారా, ఇర్మియా గారిని దేవుడు ఆత్మ కొనిపోయింది కుమ్మరం అని. వినండి అమ్మా, మైండ్లు ఎక్కడ పెట్టవద్దు. దేవుని బిడ్డలారా, మీరు ఎంతగా కాన్సన్ట్రేషన్ చేయగలుగుతారో అంతగా ఈ వాక్యం లోతుగా వెళ్ళిపోతుంది. మీరు ఎదురుగా ఉండి ఎక్కడెక్కడో మైండ్ బాధేసుకుని శరీరీత్యా ఉన్నట్లయితే ఈ వాక్యం మీకు అర్థం కాకపోగా అతను ఒక కథగా మిగిలిపోతుందేమో చూసుకోండి. దయచేసి వాక్యాన్ని ఎప్పుడు వాక్యంగా చూడండి, సత్యాన్ని సత్యంగా చూడండి, నేర్చుకోండి. కనుక దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యము ఇర్మియా గారికి ప్రత్యక్షమైంది. వాక్కు యెహోవా వాక్కు దేవుడికి ప్రత్యక్షమైంది. దేవుడు మాట్లాడుతున్నాడు. ఇర్మియా, నువ్వు లేచి కుమ్మరివాని ఇంటికి వెళ్ళు. కుమ్మరివాని ఇంటికి వెళ్ళు. దేవుని బిడ్డలారా,
పనిలో నైపుణ్యత కలిగినటువంటి వ్యక్తుల దగ్గర దేవుడు పంపిస్తాం. పనిలో చాలా శ్రేష్టమైనటువంటి విధి విధానము గుర్తించగలిగిన వారి ఎందుకు దేవుడు పంపిస్తాం. ఆ పనిలో నువ్వు అక్కడ చేస్తున్నటువంటి తీరు నువ్వు చాలా విషయాలు సత్యము నేర్చుకుంటావు కనుక అక్కడ చేసే విధానంలో ఉన్నటువంటి ఆ పోతను లేదా గోష్మిత్తును నువ్వు ఒక్కసారి గమనించాలి, ఆలోచించండి. కనుక అందుకని ఆత్మ అతను తోడుకొని వెళ్ళిపోయింది, కుమ్మరి వారి ఇంటి దగ్గర నిలిపేసింది. అతను ఏం చేస్తున్నాడబ్బా? అతను ఏం చేస్తున్నాడు? సాది మీద చెప్పండి అమ్మా, అది ఏ మట్టితో చేస్తున్నాడు అది కూడా చెప్పండి. చూసారా ఏదో ఇట్లే జిగట మందు అయితే అది ఎట్లా తిప్పితే అలా తిరుగుతుంది. తినాలి. మా ఏది అంత తినమని దాన్ని మరొక మాట నల్లరేగడ పూలు. అది ఎలా మలచడమో అలా మలచడానికి అవకాశం ఉంది. అది ఇటు దొరకదు. దొరుకుతుందా? దొరుకుతుందా? దొరకదు, కష్టమే. కనుక దేవుని బిడ్డలారా, జిగట మందు కావాలి. నీ ముక్కుగా ఉండాలి. నోరు ఇష్టం వచ్చిన మాట్లాడడానికి ఇష్టం వచ్చిన నోరు కానీ నీ జిగట మంది కావాలి. ఇప్పుడు అందరికి ఇది మాట ఎక్కువ తక్కువ మాట్లాడేవాడు అంత జిగట మంది పెట్టాలి నోటు. అబద్ధం కాదు. అప్పుడు కానీ బుద్ధి రాదు. మాటలే రంబాణాలే ఎప్పుడు మాట్లాడు అక్కడ వస్తున్నదే మొదటి యాక్షాన్ని మొదటి డబుల్ డ్రామా. ఎంతకాలం నువ్వు మోసం చేసుకుంటున్నావు అంత మర్చిపోతున్నావు. నువ్వు మోసం చేసుకుంటావు అంత మర్చిపోతున్నావు. ఈ నాలుగుతోనే హల్లెలూయా, ఈ నాలుగుతోనే ప్రార్థన, ఈ నాలుగుతోనే నీతి మాటలు, ఈ నాలుగుతోనే అంతా, ఆ తర్వాత నీ ఇష్టం వచ్చిన మాటలు. ఒక్క బావి నుండి రెండు జలములు ఊరునా చెప్పాలి. ఉప్పు నీరైతే ఉప్పు నీరే, మంచినీరు కాదు. మంచినీరు బాబు ఉప్పు నీరు వస్తుందా? ఆలోచించా. మనకైతే పింగిరి మాటలు కోపలు వస్తాయి. ఈ నోరు అనేది జిగడది ఊపి దీనిల నుండి నీ ఇష్టం. విషం చెమ్మాలంటే విషం చెమ్ముతుంది, చేదు చెమ్మాలంటే చేదు చెమ్ముతుంది. అమ్మా శాపాలు వేజాలంటే జల్లుతుంది. నీ ఇష్టం అబ్బా. కానీ యేసు ప్రభు అది అలా చేయరా. ఒక్కసారి వెళ్ళు, సారి మీద ఏమి చేస్తున్నాడు చూడు. కుమారి జిగట మన్ను అది విడిపోదని గ్రహించి కూడా జిగట మన్ను తీసుకున్నా ఆయన చేతిలోనే విడిపోయిందంట. ఎంత బాధాకరం అబ్బా. ఆలోచించండి అబ్బా. ఎలాగైనా పలకానికి అది చాలా చక్కగా రూపు కానీ ఏదైనా సరే ఏర్పాటు చేయడానికి ఎలా మలచమో అలాగా ఇది అవుతుంది. కానీ ఇది మాత్రం విడిపోయింది. సారి మీద పన్నును పాత్ర చేస్తున్నట్టుగా చూసాడంటే అలా చూస్తూనే ఉన్నా. ప్రార్థన చేస్తున్నాడు గోల్డ్ కుమారి. చేస్తూ ఉన్నాడు. ఒక విచిత్రమైన సంగతి కనిపిస్తుంది. అక్కడ ఒక క్లారిటీగా ఒక విషయాన్ని గమనించాడు. అతని చేతిలో నుండి అది ఏమైందంట? మంచి విడిపోయిందంట. అసలు వాస్తవానికి విడిపోయే ఛాన్స్ లేదు. వినాలి, విడిపోయే ఛాన్స్ లేదు, అవకాశం లేదు. ఎందుకు విడిపోయి? కనుక ఆ పిల్లలు కూర్చోబెట్టమ్మా, కూర్చోబెట్టు ఆ పిల్లని. ఆలోచించ ఎందుకు విడిపోయింది? విడిపోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే అదే బట్టి మరి అలాంటిది ఎందుకు విడిపోయినట్టు?
కుమ్మరవాణి లోపల చేసే నైపుణ్యతలో మార్పు వచ్చిందా? ఆ సారి తిరగడంలో మార్పు వచ్చిందా? వినాలి ఇక్కడ. నేను వేసే ప్రశ్నలు మీకు అర్థం చేసుకోవాలి. ఒకటి, నెంబర్ 1, ఆ కుమ్మరవాణి చేతిలో అది విడిపోవటానికి కారణం కుమ్మరవాణి చేతిలో ఏమైనా మార్పు వచ్చిందా? రెండవది, ఆ మట్టి దిగటం మట్టిలో ఏమైనా మార్పు వచ్చిందా? 2, మూడవది, ఆ సాధ తిరిగే తీరు విధానము మార్పు చెందిందా? అర్థమైన ఈ 3 ప్రశ్నలు అర్థమైందియా? ఏమంటారు? నాకు కొంచెం స్పందించాలి అమ్మా, కొంచెం స్పందించాలి ప్లీజ్. ఆన్సర్ చేయాలి. కుమ్మరవాణిలో లోపం లేదు, మరి ఇంకెవరిలో లోపం ఉంది? మట్టిలోనే ఉందా లోపం? మట్టిలోనే ఉందా? అందుకనే జగడమని తీసుకున్నాడు బైబిల్ ఉందా? వినాలి ఇక్కడ, బైబిల్తో సహా వినాలి. అర్థం చేసుకున్నాము బైబిల్. నువ్వు చెప్పింది బాగానే ఉంది. నీకు నాకు అనుమానాలు వస్తాయని మొట్టమొదటి దేవుడు చెప్పేశాడు. కుమ్మరి వాడు ఏం తీసుకున్నాడంట? ఇంకేంటబ్బా, చేసేటప్పుడు ఎవరు పరచబడిపోయిందా? మజ్జిగ తాగుతూ ఉంటాము, జనం వస్తే ఏం కలిసేస్తాం? ఇది మామూలు విషయం. పాలు తీసుకున్నావు, టీ పెట్టాలి, ఒక్కదాని మీద వాళ్ళు చక్కగా పెట్టుకున్నావు. ఇప్పుడు 4 వచ్చారు, ఇప్పుడు ఏం చేయాలి? కలపాలి. ఇది మామూలు విషయం, అవునా కాదా? సిటీలతో తెచ్చుకున్నావు, ఎంత తెచ్చుకున్నావు. ఇప్పుడు 4 వచ్చారు, ఇప్పుడు ఏం చేయాలి? కొట్టి పెడేయాలి దాంట్లో కదా. మరి ఇది మన పరిస్థితి. మీకు అర్థం కాదా? దీని విషయాలు చెప్పాలి. మరి కాలం ఏంటంటారు? వాళ్ళు నీళ్లు పోసి కలిపినట్టుందా? చెప్పాలి మీ నోటీస్కి. పైగా చెప్పడం నీళ్లు పోసి కలిపినట్టుందా అమ్మా? మీది లేదుగా, మరి ఎందుకు విడిపోయింది? నీళ్లు పోసి కలిపితే వాస్తవానికి జారిపోతుంది, అది కాలిపోతున్నట్టే ఉంటుంది. అలాంటి జరగ. కారణం ఏమంటారు అమ్మా? ఏమంటే ఏ లోపము లేదు కదా. మరి ఏమిటి బిడ్డ? దేవుడు ఆ కుమ్మరి, లోకములో ఉన్న కుమ్మరి చాలా చాకచక్యం కలిగినటువంటి కుమ్మరి. పాత్ర బాగుండాలనే చూసుకుంటున్నట్టు, లేకపోతే సేల్ కాదు. ఏం కాదు? 10 మంది వచ్చి చూసుకుంటారు. పట్టుకుంటారు. మా ఏరియాలో, మా ఊరికి పక్కన ఒక ఊరు ఎల్లవద్దు అంటారు. అక్కడ మట్టి కుండలు ఫేమస్. ఇటువంటి ఇనుములాగా ఉంటుంది ఒక్కొక్క కొండ. సాధ్యమైన ప్రభుత్వ సంవత్సరాలు తరబడి ఉంటాయి. నిజం. అమ్మలక్కలందరూ వస్తారు, వాడి కావడిలో తీసుకొస్తాం, మంచిది ఎంచుకుంటారు. పొరపాటున వంకరపోతే ఇది వద్దని అక్కడ పెట్టాం. ఆలోచించండి. మరి కుమ్మరి చేసే విధానంలో చాలా వచ్చిందా అమ్మా? చేస్తూ ఉన్నప్పుడు ఏదో సంథింగ్ అక్కడ రాంగ్ జరిగిపోయింది. దేవుని బిడ్డలారా, ఆ జిగిటమన్ను, అది జిగిటమన్నే కానీ ఆ జిగిటమన్నే విడిపోతుందంటే ఒకసారి ఆలోచించు. దేవుని బిడ్డలారా, ఆ విడిపోతున్నది గమనించాడు దేవుని బిడ్డలారా. దాన్ని మరలా ఏం చేశాడు చెప్పాలి మీరు. ఒకసారి చదవండి ఆ మాట. కుమ్మరి జిగటమట్టితో చేయుచున్నకుండా వాని చేతిలో విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకొని అంటే నచ్చిదానలాగో నచ్చివాడుగానో చేశాడు అనుకో, కుంటివాడుగానో కుంటిదానగా చేశాడు అనుకో. అలా ఉండటం అంటే మీకు ఇష్టం లేదు.
ఆ చేయి విధములో ఏదైనా లోపము కనిపిస్తే వెంటనే కుమారి దాన్ని మార్చివేశాడు. నీకు మొదట ఉన్న రూపు ఒక నూతన తీరులో నడిపించాడు దిద్దాలని ఆ కుమ్మరి చక్కగా తీసి మరలా మంచి ప్రార్థన చేశాడు అని రాయబడి. ఇంతవరకు బాగుంది. గోల్డ్ స్మిత్ ఎవరు అసలు గోల్డ్ స్మిత్? ఎవరు అసలైనా కుమ్మరి? పరలోకపు కుమ్మరి. పరలోకపు కుమ్మరి. ఇది ఇలాగే వచ్చి రోమిల్ రాసిన పత్రిక, రోమిల్ రాసిన పత్రిక, రోమా పత్రిక. దేవుడు వెళ్ళాలి, చూద్దాం, కొంచెం చూద్దాం. రోమిల్ రాసిన పత్రిక కాదు 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 అన్నాను కదా. వచ్చిన ఎందుకు నీ పాత్రను నేను కొనువారు లేరన్నారు, వెనలేని నీదు రక్తంతో వెలుగొందు పాత్రగా చేసి సువార్తలోని పాత్రలన్నీ శ్రీయేసుని పొగడుచుంటా, సాక్షిగా నుండు పాత్రగా చేసి సత్యముతో నింపుమయా. దేవుడు బిడ్డలారా, దేవుడు పరమకు మరి ఆయన సాక్షిగా ఆయన వాగ్దానాలు బలంగా పట్టుకుని సాగటానికి, బలముగా ముందుకు ఒక బలమైన జనాంగం కావడానికి నేను ఏదో తేడాగా చేయటం ఆయనకి ఇష్టం లేదు. ఆయన ప్రణాళిక, ఆయన ఉద్దేశము, ఆయన యొక్క చిత్తము, ఆయన యొక్క కృప, అమ్మా ఆయనలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి ఆ యొక్క కనుదృష్టి మొత్తం నీ మీద ఉంచుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకని విడిపోవడానికి దేవుడు ఇష్టపడి, అది కానీ మరి ఒక మంచి పాత్రగా చేయడానికి ఇష్టపడి ఆ కుమ్మరి చేశాడు. దేవుని బిడ్డలారా, అందుకే రోమిల్ రాసిన పత్రిక 9వ అధ్యాయం 9వ అధ్యాయం 18-20 వచనాలు. కావున ఆయన ఎవరిని కనికరింపగోరునో వాణిని కనికరించును, ఎవరిని కఠినపరచగోరునో వాణ్ణి కఠినపరచును. అట్లయితే ఆయన చిత్తమును ఎదిరించిన వాడెవడు? ఆయన ఇకను నేరము మోపనేలా అని నీవు వానితో చెప్పుదువు. అవును గాని ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు? నన్నెందుకు ఇలాగూ చేసితివని రూపింపబడినది రూపించిన వాడితో చెప్పునా? ఒక ముద్దలో నుండి ఒక ఘటము ఘనతకును ఒకటి ఘనహీనతకును చేయుటకు మట్టి మీద కుమ్మని వానికి అధికారము లేదా? హల్లెలూయా. కుమ్మరవానికి అధికారమున్నది, కుమ్మరవానికి అధికారమున్నది. సారి మీద బాగా చేస్తూ ఉన్నాడు. తన ఆలోచన అంతయు, తన దృష్టి అంతయు తనకున్నటువంటి ఆ పాత్ర మీద పెట్టి ఉన్నాడు. ఆ పాత్ర విషయంలో ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, ఏ తీరుగా చేయాలి, ఏ విధంగా కనపరచబడాలి అనేటువంటిది సర్వ గురుడైన మన దేవాది దేవుడికి సమస్తము తెలియను. కనుక అలాగే విడిపోయినట్టు దేవుడు ఉంచలేదు. అలాగే లోకంలో ఉన్నటువంటి కుమ్మరు ఉంచలేదు. అందరూ మెచ్చుకోవాలి, చాలా బాగుందనాలి, చక్కగా ఉందనాలి, మంచి ఉన్నతంగా ఉందనాలి, అంతే. అందుకని అది మరలా మంచిగా చేశాడు, చక్కగా చేశాడు. విడిపోయినట్టు ఉంచలేదు, చేశాడు. అది ఈ లోకంలో ఉన్న కుమారు, ఈ లోకంలో చూస్తున్న కుమారు, ఈ లోకంలో ఉన్న కుమారు చేతిలోనే
మంటి విడిపోతే సరైన పక్కగా చేయాలి. ఏమండి విడిపోతుందని చెప్పి సరిపెట్టుకోలేదే. పోనీ ఎలా ఉంటే ఏమైంది అని చెప్పేసి దాన్ని అలాగ ఉంచలేదే. కానీ అందరూ మెచ్చాలి, అందరూ అపార్థం ఇష్టపడాలి, అందరూ పొడవారు పరిగెత్తుకుంటూ రావాలి. అనేక మంది అబ్బా భలే చేసేదండి అనాలి. అనాలి. కనుక దేవుని బిడ్డలారా, కనుక దేవుని బిడ్డలారా ఆలోచించండి. కనుక ఈ లోకంలో చూస్తున్న కుమ్మరి అయితే మనం చాలా నేర్చుకుంటున్నాం. ఎంత బాగా చేసాడండి, ఎంత బాగా చక్కగా ఉందండి, ఏ వంపు సొంపు లేదండి, ఎంత బాగుందండి అనిపించుకునేలాగా తనలో ఉన్నటువంటి జ్ఞానమంతయు, తనలో ఉన్నటువంటి ఆలోచన అంతయు ఆ కొండ మీదే కాన్సన్ట్రేషన్ చేశాడు. దేవుడు స్తోత్రం. ఈ విషయంలో కూడాను దేవాది దేవుడు అదే స్థితిలో ఉంచాడు. ఆ నీవే ఇజ్రాయేల్, ఆ కుమ్మరే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. ఆలోచించండి, ఆలోచించండి ప్రియులారా. ఆయన నీ పట్ల ఎంత కృప చూపిస్తున్నాడు అంటే, ఎంత ప్రేమ చూపిస్తున్నాడు అంటే, తన్ను తాను తగ్గించుకొని రిక్తుడిగా ఏమీ లేని వాడిగా నిన్ను ఎక్కడో పాడవేసిన నిన్ను, ఏదో నిర్లక్ష్యం చేసి నెట్టివేసిన నిన్ను, అనేక పరిస్థితుల్లో నీ జీవితంలో అనేక కష్టం, నష్టములు, శబ్దం, పోరాటములు, అనేక ఇబ్బందులు అవే నేను తరిమేస్తున్న సందర్భాల్లో, ఎక్కడెక్కడో తిరుగుతున్న సందర్భంలో దేవుని బిడ్డలారా మరలా ఆయన నిన్ను పిలుచుకుని ఒక ఉన్నతంగా నిలబెట్టుకోవడానికి సిద్ధమయ్యాడు పరమకుమారుడు. అందుకని వంపు సొంపు ఏమీ లేకుండా చేశాడు. ఆలోచించాలి. కనుక దేవాది దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇజ్రాయేలు ఆ పాత్ర భూమికి పునాదులు వేయకముందే దేవుడు వారిని గమనించాడు, గుర్తెరిగినది. ఎంతో తెలుసు. ఇంకా ఇజ్రాయేలు విస్తరించబడలేదు. ఇజ్రాయేలు ఇంకా కనానుకు చేర్చబడలేదు. ఇంకా ఇజ్రాయేలు వాగ్దానాలు స్వతంత్రడానికి ఇంకా చాలా టైం ఉన్నది. ఇజ్రాయేలు పరిస్థితుల్ని గురించి ముందుగానే దేవుడు ఎదిగిన ఆ ప్రణాళికను ఒక్కసారి మన పితరుడు మూల పురుషుడైన మన పేట్రియాక్, మన మూల పురుషుడైన అబ్రహాముకు తెలియజేశాడు. అబ్రహాముకు తెలియకుండా ఏది దాచరు కదా. అబ్రహాము తెలియచేసిన తర్వాత పితరులకు తెలియజేశాడు, ప్రవక్తలకు తెలియజేశాడు. అంతే. మొట్టమొదటి తెలియజేసిన తర్వాత చెప్పండి అంతే. ఆ విషయాన్ని మర్చిపోవద్దు. ఎవరైనా నేను చెప్పాలి. మొట్టమొదటి ఎవరు తెలియజేశాడు? ఏమని చదువుదాం. ఆదికాండం 18 అనుకుంటా. చూడండి 16 చదవండి. అప్పుడు యెహోవా నేను చేయబోవు కార్యము అబ్రహామును దాచేదనా? 15 అమ్మా.
శారా 15వ అధ్యాయము దయచేసి 13 చదవండి. ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిన ఆస్తితో బయలుదేరి వచ్చేదరు. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవు. మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడదు. 15:4 కనుక దేవుని బిడ్డలారా ఆలోచించండి. ఇక్కడ దేవుని బిడ్డలారా ఇంకా అప్పుడు ఇస్సాకు తగ్గలేదు. వినండి, వాసుడు రాలేదు. ఇంకొక మాట చెప్పాలంటే హాగరు పరిచయం కాలేదు. ఐగుప్తురాలు హాగరు కూడా ఇస్మాయిలు పుట్టలేదు. ఇది ఇస్సాకు లేదు. లేకపోయినా సరే దేవుడికి తెలుసు సమస్తం ఎదిగిన దేవాది దేవుడు అనంత జ్ఞాని. నీ గర్భంలో నుండి ఒకరు వస్తాడని దేవుడు తెలుసు కనుక ముందుగానే చెప్పేశాడు. ఆ 4వ వచ్చి తర్వాత చదువుకోవద్దు. కనుక అది రాబోవు కార్యక్రమము నిర్గమమును జరగబోయేది ముందుగానే అబ్రహాముతో దేవుడు తెలియజేశాడు. దేవుని స్తోత్రం. చూసారా, తమది గాని దేశమందు పరదేశమందు నీ జనాభా, నీ బిడ్డలు, నీ జనము, నీ స్వజనులు ఉంటారు అక్కడ 430 సంవత్సరాలు అని దేవుడు చెప్పేశాడు. అప్పుడు జనాభా విస్తరించబడలేదు, ఇంకా రాలేదు, ఏమీ లేదండి. ఇది ఆలోచించండి. అబ్బాయికి పెళ్లి కాలేదు ఏమండి, అబ్బాయికి పెళ్ళి అయిన తర్వాత అబ్బాయి పడుతున్న ఈ పేరు పెట్టుకోవాలండి. పెడతావు ముందే కార్యక్రమాన్ని చెప్పుకున్నారు తల్లిదండ్రులు. ఏమండి ఆలోచించండి. ఇది పెడతాం అది పెడతామని అది పెట్టు రకాలు చెప్పింది. ఏమండి ముందుగానే చెప్పింది. తెలిసి కూడా ఇది రకాలు ఆడు మాత్రం కోరుకుంటూ కూడా నాకు తెలియదు. దానికి తెలియదు పాప, తెలియదు. ఏదో గుళ్ళు పోయి కాలాలో కాసేపు థామస్ చర్చిలోకి వెళ్ళారా. అక్కడ వెళ్ళి ఇద్దరు, అది కూడా ఆలోచన ఆ స్పాట్లో దేవుడు ఇచ్చారు ఉంటాడేమో అని నేను అనుకుంటున్నాను. అక్కడ మోకరించి వారిద్దరు అనుకున్నారంట. మనం సెయింట్ థామస్ చర్చిలో మనం మోకరించి ప్రార్థన చేసుకుంటున్నాము. మనం పుట్టే బిడ్డకు థామస్ అని పేరు పెట్టుకుందాం అన్నారంట. దేవుడికి స్తోత్రం. నాకు ఫోన్ చేసి చెప్పింది, అక్క ఇట్లా సమతి మంచిదైన అబ్బాయి దేవుడు ఇస్తాడు, తప్పకుండా మా పిల్లవాడు ఇస్తాడు, ఖచ్చితంగా నీకు ఇచ్చిన మా పిల్లవాడు అని చెప్పిన ఆ రోజు. అంతే దేవుడు బిడ్డలారా, అలాగే దేవుడు ఒక పిల్లవాడి వాటి ఎగురుతున్నాడు. అది అమ్మ అది ప్రార్థన చేయండి. అదే వాళ్ళని కూర్చొని ఎంత నిలబడి నిజమండి అది జ్ఞాపకం చేసుకున్నాను. కనుక దేవుడు బిడ్డలారా ఆలోచించండి. కన్నా తర్వాత నేను వెళ్ళాను కదా, మీరే పిలవండి అక్క 3 సార్లు. ఫస్ట్ మీరు పిలవాలి, ఫస్ట్ పిలుస్తాను అన్నారు. 3 సార్లు పిలిపించిందండి. ఓసారి దుద్దుగాళ్ళ మా తల్లి సంగీత్ అని పిలవమంది. సంగీత్ అంటే అది మా పేరు సంగీత్ రావాల్సిన రావు ఎందుకు అని తీసి పడేసిగా. అలాగే దేవుని బిడ్డలారా ఇప్పటి రోజుల్లో ముందుగానే గమనిస్తున్నారు తల్లిదండ్రులు. కనుక వారి బిడ్డల కార్యక్రమం వాళ్ళు చూసుకుంటే వాళ్ళే చూసుకుంటుంటే మన దేవుడు మాత్రము ఇశ్రాయేలు విషయంలో మాత్రము అబ్రహాము నిర్ణయించలా. గుర్తించు, అవునా కాదా? అబ్రహాము నిర్ణయించాడా గొప్ప జనాభా వస్తారని, కనానికి చేస్తారని, బోళ్ళు వాగ్దానాలు అని అబ్రహాం గమనించాడా? దేవాది దేవుడు మన దేవుడు ముందుగానే చెప్పేశాడు. ఆ ప్రణాళిక ప్రకారముగా దేవుడు బిడ్డలారా ఇశ్రాయేలు 430 సంవత్సరాలు ఆయన చెప్పినట్టుగానే 10 ఐగుప్తులో దాసి ఉండిపోయారు. ఆ తర్వాత విస్తారమైన సంపద కలిమితో నిజంగానే బయటకు వచ్చారు. దేవుడు చెప్పినట్టుగా నిజమైన ఉన్న పాటను అవన్నీ తీసుకుని బయటకు వచ్చేసారు.
ఈ చిన్న ప్రశ్న ఒకటి అడుగుతాను, మధ్యలో ఏమనుకోవద్దు. డబ్బులు ఇవ్వు. అదే రాసి పెట్టుకున్నారు. కనుక దేవుని బిడ్డలారా, వీరు బయటికి వచ్చిన తర్వాత దేవుడు ఇజ్రాయేలుకు ఒక మాట చెప్పాడు. ఆ చెప్పిన మాట ఏంటో ఒక మాట చెప్తారా? లేదా నేనే చెప్తాను. మొట్టమొదట ఒక మాట చెప్పాడు. వాళ్ళు ఇజ్రాయేలు పెట్టిన రావడంతోనే దేవుడు ఒక చిన్న ఆజ్ఞ చెప్పాడు. కఠినమైంది కాదు కానీ మంచిదే చెప్పండి. అమ్మా నేను చూసావా? లేకపోతే అప్పట్నావా? ఆగు 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 ఆగు. దేవుడు ఆపమ్మా, ఎక్కడ సున్నది? ఆగు. దేవుడు వాటిని బయట తీసుకువచ్చాడు. మొట్టమొదట ఒక ప్రాంతానికి చేరాడు. చేరిన తర్వాత దేవుడు వారికి వచ్చాడు, అగ్ని ఇచ్చాడు. అది తెలిస్తే చెప్పండి. అది ఎక్కడుందో కూడా నేను చెప్పను. మీరు చెప్పగలిగితే చెప్పండి, లేకపోతే చిన్న మాట చెప్పాను. చెప్పలేమంటే చెప్పండి, నేను చెప్పేస్తా. చెప్పండి అబ్బా, ఒప్పుకోండి అబ్బా. చెప్పంటారా? లేకపోతే తప్పేనా? నో మార్క్స్. సరే, ఎందుకు మాకన్నా 13వ అధ్యాయం. ఆగు ఆగాలి. ఎందుకు మాకన్నా 13వ అధ్యాయము 13వ అధ్యాయం మొదటి చదవండి. మరియు యెహోవా మోషేతో ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలీయులలో మనుషుల యొక్కయు పశువుల యొక్కయు ప్రథమ సంతతి అనగా ప్రతి తొలిచూలు పిల్లను నాకు ప్రతిష్ఠించుము, అది నాదని చెప్పెను. మొట్టమొదట ఆజ్ఞ. ఆయన జనాభాను ఆయన కోరుకున్నాడు. ఆయన ప్రజలైతే ఇష్టం. ఆయన ప్రజలైతే బహు ప్రేమ. ఆయన ప్రజలైతే చక్కబెట్టుకుని ఒక పసిపిల్ల వలె ఆడించే స్థితిలో యేసు ప్రభువారు దేవాది దేవుడు దిగి వచ్చాడు. చెప్పాడు, అయ్యా బయటకు రావటంతో వచ్చేసాడుగా. నిజమే, నీ తొలి సంతానం అన్నదే నాకు ప్రతిష్ఠించు. నీ తొలి సంతానం ఎవరి? నాదే, మైన్. యువర్ ఫస్ట్ బోర్న్ నాదే అమ్మాయి. అలాగే వస్తువులలో మందులలో కూడా మొట్టమొదటి నాదే. చూసారా? అది ప్రతిష్ఠించాలి. అక్కడి నుండి ప్రయాణం కొనసాగించాలి. ఫస్ట్ ఇది చేస్తే నీ జీవితం మొట్టమొదటిగా దేవుడికి అంకితమైతే, మొదటగా నీ జీవితాన్ని ఇష్టకరంగా సమర్పణ చేసుకుంటే, మొదట దేవుడికి నీ జీవితాన్ని త్యాగపూర్వకంగా ఇస్తే, అలాగే దేవుడికి ఇష్టకరమైన రీతిలో నిన్ను నీవు అప్పగించుకుంటే, ఇస్తే అక్కడి నుండి ఒక శ్రేష్టమైన గంభీరమైన విధి విధానంలో దేవుడు నడిపిస్తాడు. మొట్టమొదటి నీలోనే మనం అబ్రహాముకు చెప్పిన మాట వాస్తవమే. ముందుగా కార్యక్రమం వెలిగిన దేవుడు, నిగమం వెలిగిన దేవుడు. అప్పటికి ఇజ్రాయేల్ రాలేదు. అబ్రహాముకు సంతానం లేదు. దేవుడు వెళ్ళారా? ఇస్తాను అన్నాడు, ఇచ్చలేదు. ఇచ్చాడా? చెప్పాలి. ఇచ్చాడమ్మా? రాలేదే. రాకముందే చెప్పాడంటే దేవుడు ఎంత అమ్మ సుప్రీం. మన దేవుడు సుప్రీం కాదు, మోస్ట్ హైలే. తెలుసా? అలాంటి దేవుడు మన దేవుడు. అలాంటి దేవుడు మన దేవుడు. ఇవ్వబోతున్నాను, వస్తాడు, ఇస్తానని జనాభా అవుతారు కనుక ఆ జనాభా నా బిడ్డలు నాకు మొట్టమొదట ప్రతిష్ఠించేసి అని దేవుడు చెప్పి, ఆ ప్రతిష్ఠించబడిన ఇజ్రాయేలే ఈ రోజున పరమ కుమ్మరి చేతిలో ఒక ఉన్నతమైన చీర మార్చబడటానికి దేవుడు ఇష్టపడ్డాడు. అందుకని ఈ లోకంలో ఉన్న పరమ కుమ్మరి చూస్తే ఆ కుమ్మరి సంగతిని అర్థం చేసుకుంటావు. ఈ కుమ్మరే నీకు అర్థం కాకపోతే పరమ కుమ్మరి నీకు అర్థం కాడు. దేవుని స్తోత్రం. ఈ వాక్యం బాగా నన్ను చూచువడా
చూస్తున్నాడులే, చూడకుండా ఎట్టున్నాడు. 139వ కీర్తన ఆయన రాసిన మాట వాస్తవమే. అసలు దానిలో సారం ఉందేవా? దానిలో ఉన్నటువంటి విశేషకరమైనటువంటిది నువ్వు గుర్తించగలిగినావా? చూడాలలోని ఎముకలు నువ్వు లెక్కించగలవా? దేవుని యొక్క సృష్టి ఒకసారి ఆలోచించేస్తా. ఆయన స్వార్థంతో నిర్మించిన దేవుడు జ్ఞాపకం చేస్తా. నిర్మించాడండి ఆ చూడాలిలో ఉన్నటువంటి ఆ బిడ్డ మదర్ ఆ తల్లి గర్భములో ఆ విధి విధానం రూపొందిన తీరు ఏ డాక్టర్ చేస్తున్నాడు, ఏ సర్జరీ చేస్తున్నాడు, ఏదైనా కొంచెం తేడాగా రాగానే తీసుకెళ్ళి బాక్స్ పెట్టేస్తున్నారు. అది వాళ్ళు చేసే పని. ఎవరు చేసే పని? అమ్మా చదివేచ్చుకో తెలుసా? మా డాక్టర్ గారు 4 తెలుసా 3 తెలుసా అంటారు మాట్లాడితే. డాక్టర్ పిల్లలు బాగా తెలియదు, చదివేట్లేదు. ఆలోచించండి పిల్లరా. దేవుని యొక్క ప్రణాళిక చాలా శ్రేష్టమైనది. నువ్వు పుట్టముందే, ఇజ్రాయిల్ లేకముందే, ఇంకా గొప్ప జనాభాగా రాకమునిపే, వాగ్దాన సంతతి రాకమునిపే ముందుగా దేవాది దేవుడు తన స్నేహితులైన అబ్రహాముకు ఆ కార్యక్రమాన్ని నిర్వర్తించారు. వాళ్ళు వచ్చారు, చెప్పిన తీరుగా ప్రబలిపోయారు, మల్టీ నేషనల్గా అయిపోయారు, చాలా ఉన్నతంగా అయింది. నేను అనుకున్న ఇంటికి చనిపోయిపోతే చార్లీ కిర్క్ ఆయన ఇజ్రాయేలు విషయంలో ఎవరైనా తప్పుగా మాట్లాడితే ఏదైనా బురద జల్లాలని ప్రయత్నం చేస్తే సహించడానికి ఆయన చనిపోతే ఇజ్రాయేల్ ప్రధాన నెతన్యాహు చాలా బాధపడ్డాడంట, కలిసిందాడంట. ఇజ్రాయేలుకు కుదుపుచంలాగా చాలా ఉన్నతంగా ఉన్నాడు. ఆలోచించండి దేవుడు వెళ్ళారు. ఆఫ్టర్ 31 years 30 సంవత్సరాలు ఉన్నాడు. అనేక మంది అగస్తులు ఫాలోవర్గా ఉండిపోయాడు. ఆలోచించండి పిల్లలు. అలాంటి ఇజ్రాయేల్, ఉన్నతమైన ఇజ్రాయేల్ వస్తా అని ఈ పదము కుమ్మరి లోకంలో ఉన్న కుమ్మరి ఈ యొక్క ఇదిలో దేవుడు ఒక పాఠం నేర్పిస్తున్నాడు. ఇప్పుడు ఆ యొక్క కుమ్మరి ఆయన చేతిలో ఉన్నతమైన పాత్రగా ఉంచాడు. అయితే అది ఏం జరిగిందో ఒక మాట చదువుకుంటాం. అంతటా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలీయులారా, ఈ కుమ్మరి మట్టికి చేసినట్లు నేను మీకు చేయలేనా? అది లోకములో ఉన్నటువంటి కుమ్మరి ఆ మట్టిని ఆ సాగు మీద విడిపోయినప్పుడు దాని వల్ల యుక్తమైనట్టుగా యోగ్యమైనట్టుగా తనకి ఇష్టమైన రూపంలో మెచ్చే రూపంలో ఆయన చేశాడు కదా. ఇప్పుడు వరకు మీరు చూశారు కదా, ఇదిమే నేను అలాగ చేయలేనా? దేవుడు చెప్తున్నాడు. ఆయన ప్రశ్నిస్తున్నాడు. పడి ఉన్న వారిని ఎప్పుడు పడి ఉన్నట్టు గుర్తించు. నిష్ఫల మధ్య గుర్తు పెట్టాడు. అనేక విధములుగా దారి తను దశ లేకుండా అమ్మా ఆ ఎండిపోయిన ఆకు వల్లే గాలి కొట్టుకోవడం దేవునికి ఇష్టం లేదు. అనేక పరిస్థితులు నీ మీద వ్యతిరేకతలు ఎగిస్తే పడుతున్నా దేవుడు మాత్రము ఆయనతో కొన్ని పట్ల ఉంచాడు. ఈ కుమ్మదే ఆ పాత్ర బాగుండాలి, లేకపోతే సేల్ కాదు, ఎవరు కొనరు, ఎవరు ఇష్టపడదు, వంకనంటారు, తింకనంటారు, ఏదో బాగోలేదంటారు, తీసి పారివేస్తారు. ఆ కుమ్మరే ఇంతమంది చేశాడే, అదేం చేయలేనా? దేవుడు అంటున్నాడు ఇజ్రాయేలుతో, అది నేను చేయలేనా? చేస్తాడా లేదా చెప్పాలి మీరంతా. ఏమండి? అవును, చేయగల సమర్థుడు నాది. జీవితం అంతా మార్చగలది. అప్పుడు జీవితం ఒకవేళ దేవునికి వ్యతిరేకంగా ఉందేమో, అయితే ఇప్పుడు నీకు యోగ్యముగా ఆయనకు యోగ్యముగా మలుస్తున్నాడు. ఒకప్పుడు నేను కూడా దేవునికి ఇష్టపడ్డా, వ్యతిరేకించాను. ఆలోచించండి.
నేను ఈ జరుగుకునే రోజుల్లో ప్రతిరోజు సెయింట్ జోసెఫ్లో జరిగాను అమ్మగారు. ప్రతిరోజు ఒక అరగంట ప్రార్థన. ఎప్పుడు ఏ రోజు నేను అరగంటకి వెళ్ళాలి. అంతా అయిపోయి సిస్టర్ ఒక మాట అనేటప్పుడు పోతాను. Words had a short prayer. ఆ మాట తలలో వంచండి చిన్న అని అంటారు. ఆ మాట ఆహా అయిపోయింది, క్లాస్కి వెళ్ళచ్చు. ప్లీజ్ పోవడం క్లాసెస్ అవుతుంది. అప్పుడు వర్క్ పోతాం. ఏ రోజు నేను పోలేదు బైబిల్ క్లాస్. డిగ్రీ చదివేటప్పుడు ఎస్టీ కార్డు ప్రతి మంగళ బుధవారాలు ఒక ½ బైబిల్ క్లాసు. 3 సంవత్సరంలో ఒక్కసారి కూడా నేను అటెండ్ కాల. దొంగలాగా వెయిటింగ్ రూమ్లో ఉండేదాన్ని. చెక్కింగ్ చేస్తే వచ్చేవాళ్ళు. ఏంటంటే ఇక్కడ ఉన్నాను అంటే బాగలేదండి, అన్నప్పుడు ఉండి రాలేకపోతున్నాను. సింపుల్ అండి. దేవుని వ్యతిరేకించిన దాన్ని ఇష్టపడలా, వినడానికి ఇష్టపడలా. నిజం, దేవుని వాక్యం దానికి ఇష్టపడలా, చెవి ఇవ్వలేదు. దైవజనుడు వచ్చి అమ్మ రెండు కూర్చొని వాక్యం చెప్పారంటే నాకు అవసరం లేదండి, నాకు అవసరం లేదు. మా అమ్మగారు చెప్పింది. ఆ మారు మనసు మా అమ్మగారు చెప్తున్నాను. మా అమ్మగారు చనిపోయి బట్టి నేను ప్రతిష్ఠ సజీవంగా ఉన్నాను, నాకు వద్దండి. మా అమ్మగారు చెప్పారు. బిడ్డ అలాగా వ్యతిరేకించిందాన్ని. ఇంకొక సేవ నాకు చెప్పాను కూడా, ఇంకెందుకు లేదు ఏమండి. అయినను అలాగా పొట్టుకుపోవటం దేవునికి ఇష్టం లేదు. అవునండి, అలాగా నేను దేవునికి వ్యతిరేకంగా జీవించడానికి ఇష్టం లేదు. తగిన సమయం రావటానికి చూశాను. నేను చాలాసార్లు చెప్పాను, నేను చదువుకోవటానికి ఇష్టం చూపిస్తాను ఎక్కువగా. నేను బీఈడ్ అయిన తర్వాత ఇంకో చిన్న కోరిక పెట్టుకున్నా మనసులో. నా పేరు ప్రక్కన ఎంఏ ఎంఈడి అని పెట్టుకోవాలనుకున్నాను. అది నా కోరిక. దీంతో తృప్తిపడలా, అస్సలు ఇష్టపడలేదు. దానికోసం వదిలి చేశాను. మీరు చేస్తాం ఇంకా చేస్తాం అనుకున్నా దేవుడు. ఎక్కడ పట్టుకోవాలి అక్కడ పట్టుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు బిడ్డలారా ఆలోచించాలి. చెప్తున్నాను దేవుడు కోరుకుంటున్నాడు. ఈ లోకంలో కుమ్మరే ఆ విధంగా చేశాడే. విడిపోతుంటే మళ్ళీ యుక్తమైన దాని కాదా అని ఆయనకి ఇష్టమైనట్లుగా మంచి మొత్తంగా చేశాడే. అలాగా నేను చేయలేనా? చెప్పలేమండి, చేయగలరా లేదా? అవును, ఆయన స్వహస్తంతో నేను నన్ను నిర్మించుకున్నాడు. చేస్తాడు. చేయనా ఓ ఇజ్రాయేలు? నేను నిన్ను అలాగా చేశాను. ఈ కుమ్మరేముందయ్యా లోకంలో? ఈ కుమ్మరిదేముందయ్యా? అతని ఉద్దేశం అంతా సంపాదన. మంచిగుంటే సంపాదన, పాత్ర బాగుంటే కొత్త, బాగపోతే కొత్త, కనుక బాగా చేయాలి అనే కాన్సెప్టే. కానీ నా ఉద్దేశం ఎలా ఉందో తెలుసా? నేను ఉవ్వెత్తున లేవనెత్తా, ఉవ్వెత్తున వెంటనే దీనితో నువ్వు రావాలి. నేను ఎలా వాడుకోవాలో, ఎలా నిలబెట్టాలో, ఏ విధంగా చేయాలో ఆ ప్రణాళిక అంతయు నీ పట్ల గొప్పగా రచించి ఉన్నాను. అంతకంటే గొప్ప ఇది కాదా? నేను అలాంటి వాడిన కాదా ఇశ్రాయేలు? ఎస్, అలాంటి దేవుడే, అలాంటి దేవుడే. ఈరోజు నీ పట్టే పరమగా వచ్చి ఉన్నాడు. కొంచెం చదువుతాను. కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా ఇశ్రాయేలు వారలారా, మీరు నా చేతిలో ఉన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూసారా? జీవితం
ఈ లోకంలో కుమ్మరి చేతిలో ఉన్నట్టు వీడెవరి చేతిలో ఉన్నారు? నా చేతిలో ఉన్నారు, నా చేతిలో ఉన్నారు. ఎవడును మిమ్మల్ని అపహరింపడు అంటున్నాడు దేవుడు. యోహాను సువార్త 10 అంటున్నాడు. 27 వచ్చి చదవండి. యోహాను సువార్త 10 వచ్చాయి. త్వరగా యోహాను సువార్త 10 వచ్చాయి. 27 కలిసి ఉంటుంది. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను గనక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. అది చూసారా? ఎప్పుడు నా చేతి నుండి అపహరింపడం. అపహరించబడినంటే సైతాన్ని చూసేసాడు. ఇది ఒక్కటే సాధించాడు. అపహరించబడ్డాము, పడిన దానము అయితే అది సైతాన్ని చేశాడు. ఆలోచించండి ప్రియులారా. కనుక చివరి నేను నీకు చేస్తాను ఈ కుమ్మరి చేస్తాను. ఈ లోక సంబంధ కుమ్మరి అలా యుక్తమైన చేస్తుంటే అంతకంటే శ్రేష్టమైన కుమ్మరి నేను నీకు నా ఇజ్రాయేలు చేస్తాను. నీ పట్ల దేవుడు ఒక ప్రణాళికను పెట్టిపోతున్నాడు. ఏమిటి ఆ ప్రణాళిక? ఏమిటి ఆ ప్రణాళిక? యెషయా 43:18 త్వరగా చేద్దామా. మునుపటి వాటిని కదా ఇదిగో నేను ఒక నూతన క్రియ అది చేయుచున్నాను. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. అది ఎంత బాగా అంటున్నాను. ఓ ఇజ్రాయేలు ఇప్పుడు జరిగింది ఒక ఎత్తు అని చూడాలి. ఎప్పుడు జరిగింది? ఇది ఎక్కడ ఉన్నావో నాకు తెలియదు, ఏ తిరిగిలో బ్రతికావో నాకు తెలియదు, ఎక్కడ తిరిగావో నాకు తెలియదు, నీ భవిష్యత్తు ఎంతో నాకు తెలుసు. కానీ గతం అయిపోయింది, గతకాలం అయిపోయిందండి. ఆలోచించండి ప్రియుల, గడిచిన జీవితం చాలు. గడిచిన జీవితం కాదు. ఎప్పుడు స్టేటస్ ఎంతమంది చూశారు? మనం చెప్పండి, ఎప్పుడు స్టేటస్ ఎంతమంది చూసారు? మనం లేదా? అదేనమ్మా, చూసావా లేదా? 1 month కంప్లీటెడ్ అని గడిచిన కాలం అని పాట పెట్టింది. ఓ అనుకున్నా చూసి. ఏమండి అంత గడిచిన కాలం అని పెట్టేసింది. ఎంత వయసు, ఎంత జ్ఞానము, ఎంత హైట్లు గోట్లు వచ్చి ఎంత ఉన్నతంగా ఉన్నదంటే నీకు నాకు దేవుడు గతించిన కాలం చాలు. ఏమండి ఇప్పుడు నేను ఒక ఎత్తుగా చేయబోతున్నా. ఏమిటి అది ప్రణాళిక? ఏమిటి ఆ ప్రణాళిక? ఇదిగో నీ పట్ల నేను ఏమిటమ్మది? ఒక గంభీరమైన కార్యం చేయబోతున్నా, ఒక శ్రేష్టమైన కార్యాన్ని చేయబోతున్నా. నిన్ను ఏ విధంగా నా పట్ల ఉన్నటువంటి ఉద్దేశము, ఆ ఉద్దేశం నెరవేర్చబోతున్నా. నిన్ను ఏ విధంగా నడిపించాలో ఈ లోకంలో జనంగా ఉన్న మనుషులు నడిపించిన జీవితాన్ని నేను ఒక ప్రత్యేకమైన విధి విధానాలు నడిపించబోతున్నాను. దేవుని స్తోత్రం. అదే నూతన క్రియ, అదే నూతన క్రియ, అదే నీ జీవితాన్ని నిలబెట్టేది, అదే నీ జీవితంలో ఉన్నతంగా బలపరిచేది, అదే నీ జీవితంలో ఉన్నతంగా స్థిరపరిచేది, అదే నీ జీవితంలో ఆ కార్యం స్థాపన చేయగలిగేది. అదే తన ముఖంపరైన దేవుడు ఈ రోజు ఇశ్రాయేలు నీకు నేను చేయలేదా? చేస్తా. అవునబ్బా, చేస్తాను అనగా వాళ్ళు ఎంతమంది చేద్దాం. అవును అవును అవును. ఏ రోజు కాదు ఇబ్బందిగా ఉందండి, చాలా కష్టంగా ఉందండి, పరిస్థితి టైట్గా ఉందండి, ఏమోనండి అని అనుకుంటున్నావు కదా. ఎప్పటికప్పుడు ఏ క్షణానికి ఆ క్షణం దేవుడు నీకు ఇస్తున్నాడంటే ఆయన కృప కాదా? చెప్పండి అమ్మా. అంతే అంతే. ఆలోచించండి. కనుక ఒక నూతన కార్యం చేయబోతున్నాడు, ఒక గంభీరమైన కార్యం చేయబోతాడు. అంతేకాదు దీంట్లో ఇంకో మాట అంటాడు, ఇక ఇప్పటి నుండి అమ్మ నీ జీవితం ఇక విడవబడిందని, విడవబడిన వాడి వాళ్ళకి అనవు కదా అని చెబుతూ కొన్ని వాగ్దానాలు దేవుని తప్పు చేశాడు. అది టూకీగా అవుట్లైన్స్ ఇచ్చేసి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. చదవండి 26వ అధ్యాయంలో చదవండి. దానిని పెళ్ళగింతుననియు విరగగొట్టుదుననియు నశింపజేయుదుననియు ఏదో ఒక జనము
రాజ్యమును గూర్చి గాని నేను చెప్పి ఉండగా ఏ జనమును గూర్చి నేను చెప్పిందినో ఏ జనము చెడుతనము చేయటం మాననీయడలా ఆ జనము చెడుతనము చేయటం మాననీయడలా నేను వారికి చేయనుద్దేశించిన కీడును గూర్చి సంతాపపడుదును మరియు కట్టెదననియు నాటెదననియు ఒక జనమును గూర్చి గాని రాజ్యమును గూర్చి గాని నేను చెప్పి ఉండగా ఆ జనము నా మాట వినకుండా నా దృష్టికి కీడు చేసిన ఎడల దానికి చేయదలిచిన మేలు చేయక మేలును గురించి నేను సంతాపపడుదును. అంతే చాలు. కనుక దేవుడు బిడ్డారా, దేవుడు చెప్తున్నాడు, ఏ జనముని గురించి చెప్పి ఉన్నాను, ఏ రాజ్యముని గురించి చెప్పి ఉన్నాను, అది చేయదలిచిన ఒకవేళ ఏదైనా కీడు ఉంటే నేనే సంతాపడతాను. ఒక విషయం చెప్తున్నాను, బైబిల్ దాంట్లో ఆహాబు ఎంత దుస్తుడో మీకు తెలుసు. ఎలియా చెప్పాడు, నా పోతు ఆ యొక్క రక్తము కుక్కలు నాకినాయి కదా, అక్కడే నీ రక్తం కూడా కుక్కలు నాకి అని చెప్పాడు. ఆ మాట విని ఉపవాసంలో బొంగమూతతోటి ప్రార్థన చేసుకున్నాడు. దేవుడు చెప్పాడు, అండి కాస్త ఎంత భయపడ్డాడు, ఇప్పటికి ప్రస్తుతం కీడుని చేస్తాను అంటే ఉన్నది ఒకరోజు స్ట్రాంగ్ అయింది ఉంది, డబుల్ కోటింగ్ ఉన్నది, గోడ దెబ్బ చెప్ప దెబ్బ ఉన్నది, ఏది కొట్టలేదు కొట్ట, కానీ దొంగమూతి ముడుచుకుని ఉపవాసం ఉండి యాక్షన్ చేసాడు. డబుల్ గేమ్, ఆ డబుల్ గేమ్ ఏదనగా నేను చూశాను. కనుక ప్రస్తుత కీడేం చేస్తాను నన్ను ఇప్పుడు చెప్పండి అమ్మ అందరూ. మన దేవుడు అంతేనా అతనికి శాంతపడ్డు, తాను ఉద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపడేది. అందుకని ఇజ్రాయేల్ విషయం అంటున్నాడు, ఒకవేళ ఏదైనా కీడు వస్తే ఏం చేస్తాను నేను, సంతాపడతా. వాళ్ళ స్త్రీ ఎదుగుదననియు నాటుదననియు నేను ఏ జనమును గురించి చెప్పాను, ఆ రాజ్యం గురించి నేను వెచ్చన్నాను. కనుక దేవుని బిడ్డలారా ఆలోచించండి. చివరినాడు కుమ్మరి చేతిలో నీకు నేనున్నా, ఆయన ఏదైనా నేను చేయటానికి సమర్థుడు మన దేవుడు. కనుక ఇజ్రాయేలు వలే నువ్వు తిరుగుబాటు చేయవద్దు, ఇజ్రాయేలు వలే నువ్వు మాట మీద, ఇజ్రాయేలు వలే నువ్వు కట్టిపరచుకోవద్దు, ఇజ్రాయేలు వలే దేవుని యొక్క చిత్తాన్ని వెనకంచి వేయవద్దు, ఇజ్రాయేలు వలే దేవునికి ఆయాస్కరంగా నువ్వు బ్రతక బొక్కి అనేక మార్లు ఆయన గాయములు లేపవద్దు. దేవుని బిడ్డలారా, ఆయన ఎంతైనా నమ్మదగినది, ఎంత ప్రేమిస్తున్నాడు అని రాత్రి నేను కొటేషన్ ఎత్తి ప్రార్థన చేసుకున్నా. వృత్తి కనుక కూడా దాచిందిలే ప్రార్థన చేసుకున్నా. ఏమని, ప్రభా శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నావు అని ఇజ్రాయేల్ గురించి చెప్పావు. ఆ ఇజ్రాయేల్ గురించి నాకు తెలియదు, కానీ నన్ను నాకే చెప్తున్నావు. ఈరోజు నాకే చెప్తున్నావు, నన్ను ప్రేమిస్తున్నావు శాస్త్రం విడువ కానీ ఎట్లా కృప చూపిస్తుంది వార్తగా చెప్పింది. ఈరోజు నాతో నేను చెప్తున్నాను, ఈ మాట నాదే, ఈ మాట నాదే, ఈ వ్యక్తం నాదే అని నేను ఎత్తిపట్టి ప్రార్థన చేసుకున్నాను. మీకోసం దేవుడు ప్రత్యేకమైన కొన్ని వార్తలు ఎత్తుపడుతున్నాయి. వద్దు, వేదనపడుతున్నావా, దుఃఖపడుతున్నావా, లోకంలో కుమ్మరే యుక్తమైనట్లుగా మంచి పాత్రం చేస్తే నేను చేయడానికి సమర్థుడు మన దేవుడు. కనుక ఆయన మాట విను, ఆయన చిత్తం చెయ్యి, ఆయన వ్యతిరేకంగా చూద్దాం. నాకైనా వచ్చింది శోధనలు, నాకైనా ఇన్ని బాధలు, నేను ఎంతకాలం భరించాలి, నీ మనసులో నీ హృదయంలో కుక్కలమైన ఆలోచనలు ఉన్నాయి, నాకు తెలుసా. ఆయన అవన్నీ దేవుడు తప్పించాలి. నీ ఆలోచనలు లేదు దేవుడు, నీ ప్రశ్నల జవాబు సత్యించే దేవుడు అండి. నీ వాక్కు నన్ను బ్రతికించిందయ్యా. ఇలాంటి ప్రశ్నలు సంధించి ఇలాంటి ప్రశ్నలతో అన్నం లేదు, నీకు అప్పగించుకుంటున్నా. ఈ పరిస్థితుల్లో నాకు నెమ్మది కలిగించావయ్యా. ఆలోచించండి. ఆ కుమ్మర వాని చేతిలో ఒకటి, ఒక పాత్ర గతము, ఒక గతము భయంకరంగా, ఒక గతము బలహీనమైన ఎందుకు చేస్తున్నాడు ఆయన చెప్తారయ్యా. బలహీనరాలు నన్ను ఎందుకు నిలబెడుతున్నట్టు ఆ సందేశం ఏమంటే
ఆలోచించండి, ఆలోచించండి, ఆలోచించండి. గొంతు తగ్గదు. నేను చచ్చిందాక ఉంటుంది అనుకుంటాను, నేను అనుకుంటాను. ఏం మార్పు రాదనుకుంటా. ఇప్పుడు తినకపోయినా పర్లా, ఈరోజు నేను మాట్లాడలేను, నా వల్ల కాదేమో అనుకుంటా, ఒకసారి బాగుంటా. కానీ ఆ రోజు ఏమవుతుంది అండి? అవునండి, ఇంత ముందు రోజుల్లో ఇప్పుడు చాలా తక్కువ అండి, తగ్గిపోయింది అండి. ఆ వేడి పప్పు లాంటివి వచ్చాయి నాకు ఇక్కడ పడక ప్రదేశం పడక చాలా కాలం బాగా అది ఒక లోటు వెళ్ళిపోయింది, అంత లోటు ఉండేది. సో అలాగే మాట్లాడలేక చాలా బాధపడేదానండి. 4 క్రింద ఈ పక్కన ఎన్నెన్నో వచ్చేవో చాలా ఇలాంటి అలాంటి పరిస్థితిలో కూడా ఈరోజు మాట్లాడలేను అనుకున్న సందర్భాలు ఉన్నాయి లేదా? కానీ ఆ రోజు దేవుడు నిలబెట్టేవాడు. అరగంటలో ముగిస్తానన్న దాన్ని గంధం బాగు మాట్లాడేదాన్ని. కనుక దేవుడు బిడ్డగా ఆలోచించాలి. దేవుడు కోరుకున్నాడు, నేను ఎంచుకున్నాడు. యుక్తమైనదిగా చేసింది ఎందుకో తెలుసా? ఒక మంచి సాక్షిగా నిలబెట్టాలని. సాక్ష్యము ఇప్పుడు స్పేర్ చేసుకున్న విధానం కాదు, ఈ సాక్ష్యం కాదు స్పేలు. ఏమండో నన్ను చూడండి, 4 కిలోమీటర్ల దూరం రావచ్చు, కానీ సాక్ష్యం ఉన్న మాధుర్యం రావాలి. ఏమండి? ఈ సువాసన ఏముందండి? ఫిజికల్ స్మెల్. ఇది ఫిజికల్ స్మెల్. కానీ దేవుడు కోరుకున్నాడు స్పిరిచువల్ స్మెల్. ఆత్మీయమైన సువాసన కావాలంట, జీవపు వాసన కావాలంట. పౌలు గారు అంటాడు ఇప్పుడు. అందుకని నేనేం చేశాడు ఈ రోజున? చేసుకున్నాను. ఓ ఇజ్రాయేలు అని చేతులు ఎక్కువమైన వారు నీకు పుల్లగించను. ఈరోజు పోయి వారు చెప్పుకున్నాం. ఏ వాగ్దానం చేశాడు? మీరు ఎక్కడండి ఎల్లగించినాయా? ఎందుకు పెరిగిపోయాను? నాటాను, పడుకోలేను, నిలబెట్టాను. జీవితం మొత్తం మారిపోతుంది. ఏం మారిపోతుంది? కథ మొత్తం వాడు. సర్వకృపానిధి మా పరమకు హరే, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమకు హరే, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో అవును. మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నది. మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి. మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నది. ఏమైనా చేయగలవు
దేవుడు ఇజ్రాయేలు విషయంలో ఎంత ప్రేమ చూపిస్తున్నాడు. నా వాక్యంలో మన దేవుడు దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు, కోపిస్తున్న వాక్యత చూపిస్తున్న దేవుడు. ఆ దేవాడి దేవుడు మన పక్షం వచ్చాడు. మనకు పరిగా నేను ఆకుబడి చేసినట్టు నేను మనం చేయలేనా? ఈరోజు మాట్లాడుతున్నాడు. ఈరోజు నేను దేవుని బిడ్డారా ఒకసారి ప్రశ్నించండి. ఈ లోక సంబంధం కుమ్మరి చేసినట్టుగానే నేను చేయలేనా? ఒకసారి ఆలోచన చేసుకోండి. ఈరోజు ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా దయచేసి అందరూ కలిసి ప్రార్థన చేయండి. ఎవరి దేవుడు ఈరోజు నేను ఎంత ప్రేమించానబ్బా, ఒక నూతన కార్యాలు చేయాలని, ఒక గొప్ప బలమైన అద్భుతాలు చేయాలని